హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది బిజినెస్ గైడ్ విత్ శామ్. చాలా సంవత్సరాల తర్వాత ఎయిర్టెల్ కంపెనీ నుంచి ఐపీఓ వస్తుంది. ఈ ఐపీఓకి మార్కెట్లో మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ అంచనాలకు ఈ కంపెనీ రీచ్ అవుతుందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ కంపెనీ బిజినెస్ మోడల్, ప్రమోటర్ డీటెయిల్స్, ఫైనాన్షియల్స్, అలాగే ఈ కంపెనీకి ఉన్న రిస్కుల గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. 1995లో ఎక్స్కామ్ ఇండియా లిమిటెడ్ పేరుతో ఈ కంపెనీని ఇన్కార్పొరేట్ చేశారు. 2004లో భారతీ ఎక్స్కామ్ లిమిటెడ్గా పేరును మార్చడం జరిగింది. ఈ కంపెనీ 2 డివిజన్స్లో బిజినెస్ను ఆపరేట్ చేస్తుంది. మొబైల్ సర్వీసెస్, ఫిక్స్డ్ లైన్స్ అండ్ బ్రాడ్కాస్ట్ సర్వీసెస్ ద్వారా ఈ కంపెనీకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇప్పుడు వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందుగా మొబైల్ ఫోన్ సర్వీసెస్. వీటిలో ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పెయిడ్ వైర్లెస్ వాయిస్ సర్వీసెస్, అలాగే డేటా కమ్యూనికేషన్ సర్వీసెస్ను అందిస్తుంది. ఇంక్లూడింగ్ 2G, 3G, 4G, 5G కూడా ఈ కంపెనీ సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తుంది. సెకండ్ డివిజన్ ఫిక్స్డ్ లైన్స్ అండ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్. మన ఇంటికి పెట్టే ఫిక్స్డ్ లైన్స్ టెలిఫోన్స్, అలాగే బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ను అందిస్తుంది. లోకల్లో ఉన్న కేబుల్ ఆపరేటర్స్తో కలిసి ఈ కంపెనీ పనిచేస్తుంటుంది. ఈ కంపెనీ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో కానీ మనం చూస్తే 1GB హైస్పీడ్ ఇంటర్నెట్తో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ను అందిస్తుంది. ఈ బ్రాడ్బ్యాండ్ ద్వారా లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ కస్టమర్స్ కూడా వైర్ లైన్ కనెక్టివిటీ ద్వారా సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తుంది. మన ఇండియా మొత్తం మీద రాజస్థాన్, నార్త్ ఈస్ట్ టెలికమ్యూనికేషన్ సర్కిల్స్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, నాగాల్యాండ్, అలాగే త్రిపుర స్టేట్స్లో బిజినెస్ను ఆపరేట్ చేస్తుంది. భారతీ ఎక్స్కామ్ లిమిటెడ్ రాజస్థాన్ సర్కిల్స్లో రెవెన్యూ మార్కెట్ చూస్తే 14.4%, నార్త్ ఈస్ట్ సర్కిల్స్లో ఉన్న రెవెన్యూ బ్రేకప్ చూస్తే 52.7% ఈ కంపెనీకి రెవెన్యూ అనేది వస్తుంది. ఈ కంపెనీ దగ్గర 24,874 నెట్వర్క్ టవర్స్ ఉంటే అందులో 5,092 నెట్వర్క్ టవర్స్ మాత్రమే యూజ్ చేసుకుంటూ మిగిలిన 19,782 నెట్వర్క్ టవర్స్ను వేరే కంపెనీలకు లీజుకి ఇస్తున్నారు. డిసెంబర్ 31, 2023 నాటికి 51 రీటైల్ అవుట్లెట్స్, 24 స్మాల్ ఫార్మాట్ స్టోర్స్, 90 సిటీలకి ఇది రీచ్ అయ్యింది. అదేవిధంగా డిసెంబర్ 31, 2023 నాటికి 616 డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్తో పాటుగా 89,454 డిస్ట్రిబ్యూటర్స్, అలాగే రీటైల్ టచ్ పాయింట్స్ కంపెనీ ఉన్నట్టుగా మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఈ కంపెనీ ప్రమోటర్ చూస్తే సునీల్ భారత్ మెటల్ ఈ కంపెనీ చైర్మన్గా పనిచేస్తున్నారు. అలాగే గోపాల్ మెటల్ ఈ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్, అలాగే సీఈఓగా పనిచేస్తున్నారు. మిగిలిన వారిని మీరెక్కడ చూడవచ్చు. భారతీ ఎక్స్కామ్లో 17% స్టేక్ను భారతీ ఎయిర్టెల్ హోల్డ్ చేస్తున్నారు. ఈ కంపెనీ ఫైనాన్షియల్ చూస్తే మార్చి 31, 2021 నుంచి మార్చి 31, 2023 వరకు ప్రతి సంవత్సరం అసెట్స్ అనేది పెరుగుతూనే ఉన్నాయి. కానీ మార్చి 31, 2023లో 6,700 కోట్ల రెవెన్యూ జనరేట్ చేస్తే అది డిసెంబర్ 31, 2023 నాటికి 5,400 కోట్లకు తగ్గింది. అలాగే పేట కూడా తగ్గినట్లుగా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఈ కంపెనీకి ఉన్న రిస్కుల గురించి మాట్లాడుకుంటే ఐపీఓగా వచ్చిన 4,275 కోట్లలో ఒక్క రూపాయి కూడా కంపెనీకి వెళ్ళట్లేదు. మొత్తం డబ్బులు కూడా ఇనిషియల్ షేర్ హోల్డర్స్కి వెళ్తుంది. టెలికాం సెక్టర్స్లో బిజినెస్ను ఆపరేట్ చేస్తున్న కంపెనీలకు ఎక్కువ మొత్తంలో మనీ అనేది అవసరం అవుతుంది. ఎందుకంటే 2G మొబైల్స్ నుంచి 5G మొబైల్స్ వరకు ఎక్విప్మెంట్ సెటప్ చేయడానికి మనీ అనేది ఎక్కువగానే అవసరం అవుతుంది. మరీ ముఖ్యంగా ఈ కంపెనీ షార్ట్ టర్మ్ డెట్ చూసుకుంటే 26,923 కోట్లుంటే లాంగ్ టర్మ్ డెట్ 35,607 కోట్లుగా ఉంది. మొత్తం మీద ఈ కంపెనీకి 62,530 కోట్లు ఈ కంపెనీకి అప్పు ఉంది. అదే ఈక్విటీ చూస్తే 44 కోట్లుగా ఉంది. డెట్ ఈక్విటీ రేషియో 1.24%గా ఉంది. ఇప్పుడు వస్తున్న ఐపీఓ కూడా అంత చీప్గా అయితే రావట్లేదు. ఇక్కడ మీరు గమనిస్తే ప్రీ ఐపీఓ పిఈ రేషియో 51.89 మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంటే పోస్ట్ ఐపీఓ పిఈ రేషియో 75.85 మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఈ కంపెనీ ఐపీఓ డీటెయిల్స్ చూస్తే ఏప్రిల్ 3వ తేదీ స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 5వ తేదీకి ఎండ్ అవుతుంది. ఫేస్ వాల్యూ ₹5 ఫర్ షేర్గా ఉంటే ప్రైస్ బ్యాండ్ ₹542 నుంచి ₹570గా ఉంది. ఈ ఐపీఓలో అప్లై చేయాలంటే 26 షేర్లకి అప్లై చేయవలసి ఉంటుంది. ఇది బోత్ బీఎస్సీ, ఎన్ఎస్సీలో లిస్ట్ అవుతుంది. క్యూఐబీకి 75%, ఎన్ఐకి 15%, రీటైల్కి 10% అలొకేషన్ అనేది ఇచ్చారు. చివరిగా నా కన్క్లూజన్ ఏమిటంటే ఈ ఐపీలో అప్లై చేయాలనుకుంటే ఈ వీడియోతో పాటుగా మీరు కూడా కొంత రీసెర్చ్ చేసిన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఈ రిస్కులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ కంపెనీతో ఎలా ప్లే చేయాలి అనేది మీకు ఒక అంచనా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నేను లైక్ చేయడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.